లిక్కర్ స్కామ్ లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేనని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు చెప్తానన్నారు. కోట్రీ వల్లే జగన్ కు దూరమయ్యారన్నారు. కోట్రీకి దూరంగా ఉంటేనే జగన్ కు భవిష్యత్తు ఉంటుందన్నారు విజయసాయిరెడ్డి. నాయకుడనేవాడు చెప్పుడు మాటలు వినకూడదన్నారు విజయసాయిరెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. కేవీ రావుతో ఎలాంటి సంబంధం లేదన్నారు సాయిరెడ్డి. అరబిందో వ్యాపారాల్లోనూ నేనెప్పుడు జోక్యం చేసుకోలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. విక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారు విజయసాయిరెడ్డి. అలాగే సుబ్బారెడ్డి కుమారుడిగా తెలుసని చెప్పానన్నారు విజయసాయిరెడ్డి. పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా. లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోట్రీ ఉందన్నారు విజయసాయిరెడ్డి. వాళ్లు బాగుపడటానికి తనను తొక్కేశారని ఆరోపించారు. కోట్రీ మాటలు వింటే నష్టపోతారని జగన్తోనే తాను చెప్పారన్నారు విజయసాయిరెడ్డి. కొంతమంది దానికి మా పార్టీలో అంటే మా గత పార్టీ, నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోట్రీ ఉందన్నారు విజయసాయిరెడ్డి. వాళ్లు బాగుపడటానికి తనను తొక్కేశారని ఆరోపించారు. కోట్రీ మాటలు వింటే నష్టపోతారని జగన్తోనే తాను చెప్పారన్నారు విజయసాయిరెడ్డి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, కొన్ని విషయాల్లో విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అలాగే తానెందుకు పార్టీ నుంచి బయటకు వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? కూడా కాకినాడ సీపోర్టుకు సంబంధించిన షేర్ల బదిలీ వ్యవహారంలో సిఐడి నమోదు చేసిన కేసులో ఇవాళ సిఐడి విచారణకి హాజరైనటువంటి విజయసాయిరెడ్డి ఆ కేసుకు సంబంధించిన విషయాల కంటే పార్టీకి ఆయన ఏ పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందనే అంశం మీద ఎక్కువగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఈ మీడియా సమావేశంలో అయితే మనకి ఆయన చెప్పిన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఆయన రాజీనామా చేసిన తర్వాత మాట్లాడినా కూడా పైపైన అంటే అంత డెప్త్గా ఆ రాజీనామాకి దారితీసిన కారణాల మీద ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఇవాళ మాత్రం ఆయన రాజీనామాకి ప్రధానంగా జగన్ చుట్టూ కోటరీ ఒకటి నెలకొని ఉంది. ఆ కోటరీ వల్లే తాను పార్టీని వీడాల్సిన పరిస్థితి కూడా వచ్చిందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా జగన్ గానే భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా ఈ కోటరీ మాటలు వినకుండా ఉంటే మాత్రమే భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇక కింద స్థాయి నాయకులు ఎవరైతే కోటరీలో ఉన్నారో వాళ్ళందరి వల్లనే ప్రస్తుతం ఆయన కూడా కొన్ని అవమానాలని పార్టీలో పడాల్సిన పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి స్పష్టంగా చెప్పారు. వీళ్ళందరూ కూడా జగన్ దగ్గరికి ఎవరైనా చేరుకోవాలన్నా వెళ్లాలన్నా కూడా వీళ్ళే అడ్డుగా మారారు. వాళ్ళకి ఏమన్నా లాభం ఉంటే తప్ప జగన్ని ఎవరూ కలవనీయకుండా చేస్తున్నారని కూడా నేరుగా ఆరోపణలు చేశారు. అదేవిధంగా జగన్కి సంబంధించి కూడా ఆయన మనసులో తనకు మంచి స్థానం ఉన్నంతసేపు పార్టీలో కొనసాగాను, అది లేదని తెలిసిన తర్వాతే పార్టీని వీడటానికి నిర్ణయం కూడా తీసుకున్నానని కూడా చెప్పారు. తనకు జగన్ మీద ఒకప్పుడు ప్రేమ భక్తి ఉండేవి, ఇప్పుడు అవన్నీ కేవలం వెంకటేశ్వర స్వామి మీదే ఉన్నాయనే విషయాన్ని కూడా చెప్పారు. కోటరీ వల్లే పార్టీలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను, పార్టీలో పనిచేసినంతకాలం చిత్తశుద్ధితో పనిచేశాననే విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. ఆ కోటరీ వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితిని కూడా ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి. రానున్న రోజుల్లో అటు పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్నా ప్రజలకు
మంచి చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావాలన్నా ఈ చెప్పుడు మాటలు అనేది వినకూడదనే విషయాన్ని కూడా ఆయన చెప్పిన ప్రయత్నం కూడా చేశారు. అదేవిధంగా పార్టీ నుండి వీడే సమయంలో కూడా జగన్ తన్ను వెళ్ళొద్దని కూడా అడిగారు. అయినప్పటికీ కూడా జగన్ మనసులో తనకు స్థానం లేదు కాబట్టి పార్టీ వీడాలని ఒక నిర్ణయానికి వచ్చాననేది పార్టీని వీడడానికి సంబంధించి ఆయన నేరుగా చేసిన ఆరోపణగా చెప్పుకోవచ్చు. మరోసారి వైసీపీలో చేరే పరిస్థితి కూడా ఉండదనే విషయాన్ని చెప్పారు. రాజకీయాల్లో కూడా వచ్చే పరిస్థితి ఉండదనే విషయాన్ని విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. ఇక కేసుకు సంబంధించి విక్రాంత్ రెడ్డి కర్త క్రియగా ఉన్నారు. ఆ విషయాల్ని నేరుగానే నేను సిఐడి అధికారులకి చెప్పాను. నేరుగా నాకు విక్రాంత్ రెడ్డితో పరిచయం లేకపోయినా సుబ్బారెడ్డి కుమారుడిగా మాత్రం పరిచయం ఉంది. ఇక మరోసారి పిలిచినా నాకు తెలిసిన అన్ని విషయాల్ని కూడా సిఐడి అధికారులకు వివరిస్తానని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సిఐడి విచారణ కంటే పార్టీ వీడటానికి ఉన్న కారణాలు అప్పటి పరిస్థితుల్ని తెలియజేసే ప్రయత్నం అయితే విజయసాయిరెడ్డి చేసినట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. దేవి, శ్రీకాంత్ ఎలా చూడాలి? ఆయన వచ్చింది కొన్ని విషయాలకు కేసులకు సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి, కానీ జగన్ కి తనకు ఎందుకు దూరం పెరిగింది, కోట్రీ వల్లే తను బయటకు వచ్చాను, చెప్పుడు మాటలు, ఇలాంటి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు చెప్తానన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? కూడా రానున్న రోజుల్లో కూడా మరిన్ని కేసుల్లో ఆయన పేరు ఉండే అవకాశం ఉన్నట్టుగా ఆయనకి సమాచారం ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. అయితే ఈ మొత్తం ప్రభుత్వం ఉన్న సమయంలో పాత్రదారులుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి వల్లే కూడా తనకు జగన్కి కొంత దూరం ఏర్పడిందనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ సిండికేట్ లిక్కర్ వ్యవహారం అక్రమాల మీద కూడా సిట్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో దాని విచారణ జరుగుతూ ఉంది. దానిలో కూడా విజయసాయిరెడ్డి పేరు ఏమన్నా నమోదైతే, కేసులో కనుక నమోదైతే కనుక దానికి సంబంధించిన వివరాలు చెప్పాల్సిన పరిస్థితి కూడా చెప్తాననే విషయాన్ని ఆయన చెప్తూనే అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ మరికొంతమంది నేతలు ఎవరైతే ద్వితీయ శ్రేణి నేతలు ఉంటారో వాళ్ళందరూ కోటరీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది, తానది చాలా తక్కువగా ఉంది, అందుకనే తాను దూరంగా ఉన్నాననే విషయాలు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని మెట్లు దిగాను, దాని మీదే ఇతర నేతలు కూడా ఎదిగారనే విషయాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో నేరుగా మరోసారి వేరే కేసులకు సంబంధించి ఏమన్నా కేసులు నమోదయ్యి విచారణ చేపట్టినా దానికి సంబంధించిన అన్ని విషయాలను తాను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా జగన్కి తనకు గ్యాప్ ఉంది, అది వేరే వాళ్ళ వల్ల ఏర్పడింది కాబట్టి తనకంటే వేరే వాళ్ళ పాత్ర ప్రభుత్వం ఉన్న సమయంలో ఎక్కువగా వాళ్ళ హవా నడిచింది, వాళ్ళే ఈ అక్రమాల్లో కీలకంగా ఉన్నారనే విషయాన్ని చెప్పేందుకే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగైతే మనం అర్థం చేసుకోవచ్చు. దేవి, రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.